ఎంతమందికి ఉపకారం చేయగలిగితే అంతమందికి చేద్దాం. ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. పిలిచేలోపు చేయగలిగినంత మంచి చేయాలి, వెళ్ళిపోవాలి. మనకే ఇబ్బంది ఉండకూడదు, మనకే నొప్పి ఉండకూడదు. మనం రోజుకు 4 సార్లు తిందాం. దరిద్ర బతుకులు మిమ్మల్ని కాదు, అట్టెవరు అనుకుంటే వాళ్ళది దరిద్ర బతుకులు. 3 చెప్పా, ఏదైనా ఆశీర్వాదమైన శాపమైన నిన్ను బట్టే ఉంది. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నదే. నువ్వు దేవుని ఎదుట సరైన రీతిని మారు మనసు పొంది జాగ్రత్తగా నడుచుకుంటే, ఊరు మొత్తానికి పనికిరాని నేలైనా సరే నువ్వు విత్తనం విసిరితే ఖచ్చితంగా పంట వచ్చేస్తుంది నీకు. అంతే. ఇంకెవడు చేసినా నష్టం వచ్చే ఆ పనిలో నీకు లాభం వచ్చింది అంతే. ఎందుకంటే అది నువ్వు చేస్తున్నావు. 4వది చెప్తున్నా, ఒక నీతిమంతుని యొక్క నీతి ఫలం బిడ్డ తరం. బిడ్డ తరం. శాపగ్రస్తుడి శాపగ్రస్త క్రియల ఫలం 3-4 తరాలు. ఆలోచించుకొని జాగ్రత్త పడండి. ఎవరికి వాళ్ళు అందరం కూడా సరి చేసుకోవాల్సినటువంటి సంగతి ఇది. ముఖ్యమైనదా కాదమ్మా? ఇంక వేరే ఏం వెతకొద్దు. ఆఖరికి నీ సంఘమైనా కూడా, ఒక సేవకుడు అయితే సేవకురాలివైతే నీ సంఘ దీవెన కూడా ఇలానే ఉంది. నిన్ను బట్టే నీవు వ్యవసాయం చేసే క్షేత్రం ఆశీర్వదించబడి వర్ధిల్లాలన్నా నిన్ను బట్టే, శపించబడి కుంచుకుపోవాలన్నా నిన్ను బట్టే. దేవుని ఎదుట నువ్వు భయభక్తులు కలిగి క్రమంగా నడుచుకుంటే, దేవుని కృపలో వర్ధిల్లుతున్న వాడిని చూసి ఆడవలసిన గతి నీకు పట్టదు. వాడు ముందుకు పోయాడు, ఈడు ముందుకు పోయాడు, నేను ఎడగబడి కూర్చున్నాను. పరిగెత్తడం చేతగాక పరిగెత్తే వాడికి కాళ్ళకి కర్రలాడ్డం వేసే రకాలు. నేను నవ్వుకుంటా, ఈ దరిద్రమేరా నిన్ను ఈ గతి పట్టించింది. వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడుచుకునే బతుకు నీకు ఆ గతి ఎందుకు పట్టిందంటే ఇందుకే. ఈ పని ఎందుకు నీకు అమ్మా, ఈ గతి ఎందుకు నీకు? కొంతమంది చూడండి, వాళ్ళ గతిని గురించి శపించుకుంటూ పక్కన వాళ్ళ గతిని గురించి ఏడుతూ ఉంటారు. ఎక్కడెక్కడ వాళ్ళంతా బాగుంటున్నారు, మేమేందో మరి ఎట్ట పోతున్నాం, ఇంకా పోతావు అట్ట అనుకుంటే. ఇంకా పోతావు అట్ట అనుకోకూడదు. ఎక్కడెక్కడ వాళ్ళంతా బాగుంటున్నారు, మేమేం ఎట్ట పోతున్నాం అంటే వాళ్ళని చూసి కుళ్ళిపోతు బుద్ధి అనమాట. అందరికీ తోడై ఉన్న దేవుడు నాకు తోడై ఉన్నాడు. భక్తిహీనులను అంతగా కాపాడుతున్న దేవుడు ఆయన యందు భయభక్తులు నిలుపున్నాను, మరి నిశ్చయముగా నాకు తోడై ఉండి నన్ను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఆడవలసిన అవసరం నాకు లేదు. వాళ్ళ మీద వీళ్ళ మీద పడి కుళ్ళుకోవాల్సిన అవసరం నాకు లేదు. శవాల మీద కాసులు ఎరుకునే కర్మ నాకు లేదు. దేవునికి స్తోత్రం. ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఎవడి మీద పడి ఆడవనీలా నన్ను. ఉన్నంతలో చిన్నగా కంజర కొనడానికి డబ్బులు లేకపోయినా ఆ దీన స్థితిలో కూడా అబ్బో వాళ్ళు మంచి సౌండ్ సిస్టమ్ పెట్టారు, వీళ్ళు మంచి మ్యూజిక్ పెట్టారు, వాళ్ళు మంచి అది పెట్టారు, ఇది పెట్టారు, నాకేంది కంజర గోల్డ్ అనుకోలా. కంజర లేకపోతే స్టీల్ బేషన్ ఉంది, బోర్లేద్దాం, కొడదాం, దరువచ్చుగా, స్తోత్రం పాడదాం. నువ్వు కంజర కొట్టవేందిరా, ఏంది స్టీల్ బేషన్ బోర్లేసి కొడుతున్నదని ఏసాయి అంటాడేంది? దేవునికి మహిమ. ఏసాయి ముద్దు పెట్టుకుంటాడు నన్ను. ఎంత మంచోడిరా, కంజర ఈగిపోయినా కూడా స్టీల్ బేషన్ని బోర్లేసి కొడుతున్నారా నువ్వు నిజంగా, నీకు కంజర ఇస్తాలేరా అంటాడు. ఆయనే నిజంగానే ఇచ్చాడు. ఒక కంజరేనా? ఓ బోల్డ్ అని ఇచ్చాడు యేసయ్య, బోల్డ్ అని ఇచ్చాడు. నా యేసయ్య తక్కువ చేస్తాడండి? ఆయన అన్నీ వేస్తాడా? నిన్ను అననీయుడు, నేను దేవునికి పెట్టి నష్టపోయాను అననీయుడు, నిన్ను అననీయుడు. ఆయన ఎవ్వరికి అప్పు ఉండొద్దని చెప్పినోడు ఆయన అప్పు ఉంటాడైంది నీకు. 1కి 4 కొలిచి కుదించి మరి నిండుగా కొలిచి నీకు పోస్తాడు ఆయన.
కరోనా టైంలో రైస్ మొత్తం పంచుతూ ఉంటే అయిపోయింది, మొత్తం ఖాళీ అయిపోయింది. ఇంకొక 10-15 బ్యాగులు ఉన్నాయి. వచ్చాను నా దగ్గరికి, అన్నీ అయిపోయినాయి అని. ఆఖరి బస్తా కూడా అయిపోయింది దాకా అన్న. చూసారే కాదు, ఇక ఏది గది మొత్తం ఖాళీ చేపిస్తున్నాడు, రేపు మళ్ళీ చర్చి స్టార్ట్ అయితే ఏం వండి పెడతాడని. ఆఖరి బస్తా కూడా అయిపోయిన దాకా ఇచ్చేసేయండి. నాకు తెలుసు ఆఖరి బస్తా అయిపోదని. అర్థం కాలేదా మీకు? ఏం అర్థమైంది? నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా. ఆఖరి బస్తా కూడా అయిపోయినాక రండి అన్న. ఇంతవరకు రాలా మరి. కరోనా పోయి కూడా 1-2 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు రాలా. ఆఖరి బస్తా అయిపోయింది అన్న అని. ఎందుకు? మళ్ళా నింపి పడేశాడు ఆయన యేసునామములో. ఒకసారి వచ్చి ఇసుకించుకుంటూ ఉంటారు, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని. వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అనే కదరా అందరు నెట్టేసింది. ఆ ఉన్నోళ్ళు ఊరకుంటలో, తిన్నోళ్ళు తిని ప్రశాంతంగా ఉంటలో ఏదో ఒకటి గల్లిస్తూ ఉన్నారంటే, వాళ్ళు ప్రశాంతంగా ఉంటే వాళ్ళు పాపం తరం పడరు కదరా. కాబట్టి ఎక్కడ ఎవరు తరుముకున్నా కూడా చివరికి వాళ్ళందరికీ ఆశ్రయం దేవుడి సన్నిధిరా. ఎక్కడ కూడా తరిమెత్తి వాళ్ళు అడిగిపోతారు, వన్నేనరా అంటాను. మనుషులు ఎవరు భరించలేని వాళ్ళనేరా దేవుడు భరించేది. మనుషులు ఎవ్వరు భరించలేని వాళ్ళు దేవుడిని ఆశ్రయిస్తారు. వాళ్ళని భరించే శక్తి ఒక దేవుడికేరా ఉంది. ఆ దేవాలయం నుంచి కూడా నెట్టేస్తే ఇంకెట్టిపోతారా? వద్దులే ఉన్నాయండి, ఏం చేద్దాం. ఆయనే అన్నీ భరించుకుంటూ పోతున్నాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఎంతమందికి అర్థమైంది? ఏం అర్థమైంది? వాస్తు బాగలేదు, ఇల్లు బాగలేదు, అది బాగలేదు, ఇది బాగలేదు. దేవుని ఎదుట నేను క్రమంగా లేను. నా దేవుని ఎదుట నేను క్రమంగా ఉంటే నన్ను ఆయన ఆశీర్వదిస్తాడు, అన్ని విషయములలో దీవిస్తాడు నా దేవుడు. నేను ఎవడి మీద పడి ఆడవలసిన అవసరం లేదు, ఎవడి మీద పడి ఎవడిని నేను ఇది కావాల్సిన అవసరం లేదు. నా ఇంటికి రక్షణ ఉంటుంది, నా కుటుంబానికి భద్రత ఉంటుంది, సమృద్ధి నివసిస్తుంది. అంతే, అనేక మందికి ఆశీర్వాద కారణంగా నేను మారిపోతాను. అంతేనా? ఆ వ్యక్తి ఉన్న దగ్గర మరణ భయం ఉండదు. యేసయ్య ఉన్నాడు, తండ్రి అయిన దేవుని ఎదుట క్రమంగా ఉన్నాడు. యేసయ్య ఉన్న దగ్గర చావు భయం కూడా లేదు. ఎలీషా ఉన్న దగ్గర చావు భయం కూడా లేదు. దైవజనుడా నా కుమారుడు కన్ను మూసాడు, భయపడవాకు పో. ఎంత కనెక్ట్ అయ్యారండి దేవునికి. కరువు లేదు, మరణ భయం లేదు, ఇంకా బోల్డన్ని ఉన్నాయిలే. రోగ భయం లేదు. అయ్యా నాకు రోగం అంటే మరీ కనీసం బయటికి కూడా రాకుండా ఎలీషా యోర్దానులో 7 సార్లు మునిగిపోన్నాడు నయమాన్ని. ఆయన మాట చొప్పున చేసి స్వస్థత పొంది మళ్ళీ వచ్చాడు. రోగ భయం లేదు. మనందరం దాన్ని సాధన చేయాలి. కుటుంబంలో ఒక్కళ్ళన్నా దేవునితో కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి. ఎంతమందికి అర్థమైంది? అందరే పనికి మనలో ఉండకూడదు, ఇంట్లో ఎవరు ఉండకూడదు. లైవ్లో ఉన్న వాళ్ళకి అది చూపించండి. అమ్మ మీరు కూడా వినండి, అందరూ పనికి మనలో ఉండకూడదు. కనీసం ఒకళ్ళన్నా కాస్త ఆత్మీయత కలిగి, కాస్త భక్తి కలిగి, దేవునితో కాస్త సత్సంబంధం కలిగి, కనీసం కుటుంబానికి ఒక్కళ్ళన్నా సరైన ఆత్మీయులు ఉంటే ఆ ఇంటికి దీపం నువ్వే. ఆ ఇల్లు ఆశీర్వదించబడిద్ది, శుభప్రదమైన నిరీక్షణతో వర్ధిల్లితే. బుద్ధులు కూడా మార్చుకోవాలి. బుద్ధులు ఎట్టుండాలా? ఉన్నదే 3 రొట్టెలు 2 చేపలు మూసిపెట్టు. వాడేమనుకున్నాడు? యేసయ్య నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని వచ్చాడు. చూడాడు చేసిన పని 2 లాభాలు. ఆ 5 రొట్టెలు 2 చేపలు అన్ని వేల మంది కడుపులు నిండినాయా లేదా? అంతమంది కడుపులు నిండి వీడికి ఎండిందా? 12 గంపలు మిగిలినాయి. మీరు అంటారేమో,
12 గంపలు వాడి ఎందుకు అవుతాయి అంటారా? వాడియా కాదా చెప్పండి, మీరు చెప్పండి. వాడియే. అసలు మూలం ఎవరిది? పెట్టుబడి ఎవరిది? మరి మిగిలింది అంతే. ఇంతమంది కడుపుల్లో ఉన్నది వాడిది, మిగిలింది కూడా అది నా దేవుని కార్యం. యేసయ్య కోసం చేయాలా, యేసయ్య కోసం పరిగెత్తాలా. యేసయ్య ధ్యాస, యేసయ్య ధ్యానం, యేసయ్య లోకం, యేసయ్య ప్రపంచం, యేసయ్య ఇష్టం, యేసయ్య చిత్తం, యేసే నా ప్రపంచం. హల్లెలూయా. యేసు, యేసు నా ప్రభు, నా ప్రభు, నా తండ్రి. ఆయనకి ఇష్టంగా అడుగులు వేయకూడదు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు నేను నడుచుకోవాలి. నా ప్రభు ఎదుట నేను క్రమంగా నడుచుకుంటే ఎవరు నాకేం చేయగలుగుతారు? ప్రభు నా పక్షాన ఉంటే. దెయ్యాలు ఏం చేస్తాయి, చేతబడులు ఏం చేస్తాయి, దరిద్రం ఏం చేసిద్ది, సిద్ధాంతాలు ఏం చేస్తాయి, వాస్తులు ఏం చేస్తాయి, శత్రువులు ఏం చేస్తారు, అప్పులు ఏం చేస్తాయి, రోగం ఏం చేసిద్ది? ఏవొచ్చినా ఎన్నొచ్చినా అవన్నీ కొండలేగా. కొండని చేయాలన్నా, పగలగొట్టి అడ్రస్ లేకుండా చేయాలన్నా కుమ్మరికి సాధ్యం. అన్నిటి మీద అధికారి నా యేసు. హల్లెలూయా. నా యేసు, నా ప్రభు అప్పగించిన బిడ్డ. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నష్టాల్లో ఉన్నావా? నష్టాలు కలిగి ఉన్నావా? పోరాడుతున్నావా? ఏ కారణమో ముందు అసలు చూడు. ఎక్కడన్నా తప్పులు జరిగినాయేమో, ఎక్కడన్నా తండ్రిని నిర్లక్ష్యం చేసి, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు అడుగులు చేసి, లోకాశల్లో పడి తేడా పడ్డావేమో చూడు. అందుకు ఎదురు దెబ్బలు తగిలినేమో చూడు. అట్లా ఏమీ లేదన్నా, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, క్రమంగా ఉన్నానంటే పరీక్షింపబడుతున్నావు, తట్టుకో. పరీక్షలో ఉన్నావు, తాళుకో. నిశ్చయముగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. అన్యాయం ఉండదు, అన్యాయం ఉండదు. ప్రభువులో అన్యాయము లేదో, న్యాయవంతుడు ఆయన. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు, స్థిరపరుస్తాడు, నీ హృదయ వాంఛలు తీరుస్తాడు ఆయన. నీ ఆత్మకే రక్షకుడు మాత్రమే కాదు, నీ భౌతిక జీవితంలో కూడా ఆయన చాలినవాడు. కృంగిపోవద్దు, కుమిలిపోవద్దు, దిగజారిపోవద్దు, శపించుకోవద్దు, నిరుత్సాహపడద్దు, నిరాశపడద్దు. నువ్వెవరివైనా, ఏ స్థితిలో ఉన్నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఓదార్పు కోసం చెప్పట్లా, క్రమంగానే చెప్పా ఇప్పటి వరకు. నేను సరి చూసుకో, దిద్దుకో, లోపాలన్నీ సరి చేసుకో. కుటుంబం మొత్తం కాకపోయినా కనీసం నువ్వన్న ఒక దీపంలాగా మారు ఇంటికి. అందరూ పనికి మాలిలాగా ఉండకూడదు. కనీసం నువ్వన్నా ఇంటిని వెలిగించే దీపంలాగా ఉండవు. కనీసం తమ్ముడా నువ్వన్నా ఇంటిని వెలిగించే దీపంలాగా ఉండు. దేవుని ఆశీర్వాదం నీ మీదికి ప్రవహించి, నీలో నుంచి నీ ఇంట్లోకి ప్రవహిస్తుంది. నీ మీద నుండి నీ ఇంట్లోకి, నీ ఇంట్లో నుండి నీ సమాజంలోకి ప్రవహించి, సమాజంలో కూడా రక్షణ కార్యం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కొరకు నువ్వు పడిన ప్రయాస వ్యర్థం కాదు. ఎన్ని బాధలైనా, ఇబ్బందులైనా, నిందలైనా, అవమానాలైనా తట్టుకో. అన్ని దీవెనలుగా మారుతాయి.